మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా నుంచి ఏ సాంగ్ కానీ ఏ అప్డేట్ వచ్చినా కూడా యూట్యూబ్ని కానీ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. మరి ఫస్ట్ వచ్చినటువంటి చిక్కిరి చిక్కిరి సాంగ్, ఇంకా ఆ సాంగ్ గురించి నేనే గొప్పగా చెప్పాలని ఏం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అండ్ అసలు భాషతోని సంబంధం లేకుండా ఎవరెవరో మన భాష తెలియని వాళ్ళు, రాని వాళ్ళు, అర్థం తెలియని వాళ్ళు కూడా జస్ట్ ఆ ఒక సాంగ్లోని ఆ హూక్ స్టెప్ని రీక్రియేట్ చేయడానికి ఎన్ని రకాలుగా ట్రై చేశారు. ఆ వీడియోస్ని కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. సో అంత గొప్ప ఆదరణ లభించింది. ఆ ఒక్క పాటతోనే సినిమాకు ఉన్నటువంటి ఆ ఒక క్రేజ్ని ఈ స్టేజ్లో ఉంటే ఈ స్టేజ్కి తీసుకెళ్లారనమాట. సో అంత గొప్పగా ఆదరణ వచ్చింది. ఇప్పటి నుంచే కూడా మనం రీసెంట్గానే రై రే రారా సాంగ్ వచ్చింది. మరి ఆ సాంగ్కి రామ్ చరణ్ గారు చాలా ఎనర్జీగా డాన్స్ వేయడం కానీ, బ్యాట్ పట్టుకొని, ఇంకా రామ్ చరణ్ గారు అంటే మనకు తెలుసు డాన్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య అనమాట. వాళ్ళ నాన్నగారి నుంచి రక్తంలోనే వచ్చేసింది, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అండ్ చాలామంది కూడా ట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా వాటిని పట్టించుకోరు. కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గారు తన ఫేస్లో ఆ గ్రేస్ కావచ్చు, గ్లో కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఏ మాత్రం కూడా డ్రాప్ అవ్వకుండా త్రూ అవుట్ సాంగ్ అంతా కూడా అద్భుతంగా చేశారు. అది కూడా ఎందుకు దాని గురించి చెప్తున్నానంటే, ఈ సాంగ్ షూట్ రోజు ఆయన విపరీతమైనటువంటి ఫీవర్తో బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా బుచ్చిబాబు గారు చెప్పారట, అసలు వద్దు సార్, మీకు ఫీవర్గా ఉంది కదా, తర్వాత పెట్టుకుందాం షెడ్యూల్ అని చెప్పేసి చెప్పినప్పటికీ లేదు, మనము షెడ్యూల్ని క్రియేట్ చేసుకున్నాము, ఖచ్చితంగా మనము ఇది షెడ్యూల్ని కంప్లీట్ చేయాల్సిందే. ఎందుకంటే డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి. సో ఆ విధంగా జ్వరం వచ్చింది అని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉంటే అది కాని పని అనమాట. సో ఆయన జ్వరంతో ఉన్నప్పటికీ కూడా అంత గ్రేస్గా, అంత ఎనర్జీగా ఈ యొక్క డాన్స్ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఒక చిన్న పాప 6th క్లాస్ చదువుతుందన్నమాట, శివాని తన పేరు, ఇచ్చాపురానికి చెందినటువంటి అమ్మాయి. సో ఈ రై రై రారా సాంగ్కి మాత్రం చాలా అద్భుతంగా డాన్స్ చేసింది. ఆల్మోస్ట్ మన రామ్ చరణ్ గారికి ఈక్వల్గా చేసింది, మ్యాచ్ చేసింది అనే విధంగా అసలు ఎన్ని మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి ఆ యొక్క వీడియోకి. చాలా ఆదరణ అనేది వచ్చింది, చాలా వైరల్ అయింది ఆ వీడియో. సో ఆ వీడియో కాస్త బుచ్చిబాబు గారి దగ్గరికి వెళ్ళడం, ఇంకా తను స్వయంగా పాపకి వీడియో కాల్ చేసి మాట్లాడడం. సో ఆ వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఏం చదువుతున్నా పాప అంటే 6th క్లాస్ సార్ అని చెప్పేసి చెప్పడం. మరి బుచ్చిబాబు గారు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే చెప్పండి, తప్పకుండా కలుద్దామని చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వడం. సో ఇదంతా కూడా జరిగిందనమాట. మరి బుచ్చిబాబు గారు మనందరికీ తెలుసు చాలా సాధారణంగా ఉంటారు, సాదా సీదాగా ఉంటారు. నాకు సినిమా హిట్ అయింది, ఇంత పెద్ద హిట్ ఇచ్చింది, ఆ పెద్ద హీరోతో చేస్తున్నా అని చెప్పేసి ఏమాత్రం గర్వం లేకుండా చాలా సాదా సీదాగా ఎంతో నార్మల్గా ఉంటూ ఉంటారు. సో అదే పాప డ్యాన్స్ చూసిన తర్వాత వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడడం బట్టి ఇంకా తన మీద రెస్పెక్ట్ పెరిగిందనమాట. ఎందుకంటే చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ దాన్ని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో మరి బుచ్చిబాబు గారు ఆ పాపని గుర్తించడం వరకు ఓకే, ఇంకా నార్మల్ కొంతమంది అయితే ఏదో పోస్ట్ పెట్టేసి లేకపోతే కామెంట్ పెట్టేసి షేర్ చేసి చూకుంటారు. కానీ బుచ్చిబాబు గారు ఆ విధంగా కాకుండా స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడడం అనేది, సో ప్రజెంట్ ఆ వీడియో కాల్ అనేది కూడా చాలా వైరల్ అవుతుంది. దాన్ని రికార్డింగ్ చేసుకున్నారనమాట పాపకు సంబంధించిన వాళ్ళు. మరి తొందరలో వాళ్ళు హైదరాబాద్ వస్తారు, బుచ్చిబాబు గారిని కలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి కలిసిన తర్వాత ఏదైనా ఛాన్స్ ఇస్తారా సినిమాలో ఏంటనేది కొంచెం ఆతృత ఉంటుంది. సో మరి చూడాలి ఎప్పుడు కలుస్తారు ఏంటి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది.